ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి తిరిగి ప్రభుత్వానికి అందచేయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో అభివృద్ధి అంశాలు చర్చించి అక్కడ జరుగుతున్న అక్రమాలపై కూడా చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. నమస్కారం. మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పనులు, జరగాల్సినటువంటి పనులు, ఇప్పుడున్నటువంటి స్టేటస్, ఇప్పుడున్నటువంటి బడ్జెట్, కావాల్సినటువంటి పనులన్నింటినీ కూడా ఏదైతే స్టార్ట్ చేసి ఉన్నారో, పనులు మధ్యలో ఆగిపోయినాయో వాటన్నిటినీ పూర్తి చేయమని చెప్పడం జరిగింది. క్వాలిటీ కూడా చెక్ చేసిన తర్వాత, క్వాలిటీ కంట్రోల్ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఉన్న అన్ని పనులు ఏదైతే శాంక్షన్ చేసి మధ్యలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఈ యొక్క వర్కింగ్ సీజన్లో కంప్లీట్ చెప్పమని చెప్పింది. శానిటేషను చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాము. అదేవిధంగా మంచినీటి సమస్య కొరతకి ఇబ్బంది లేకుండా మంచినీటిని నిరంతరం సప్లై చేసేటట్టుగా చూడమని చెప్పాము. ఎలక్ట్రిసిటీ వాళ్ళని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని లైన్స్ పబ్లిక్ ఇబ్బంది కలిగేటటువంటి ఉన్నటిని షిఫ్ట్ చేసేదానికి అవకాశాలు చూడమని చెప్పాము. అన్ని సమస్యలు, ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఏదైతే జాతీయ రహదారులు వస్తున్నాయో దాని గురించి దృష్టిలో పెట్టుకొని ఖమ్మానికి రింగ్ రోడ్డు వచ్చేటట్టుగా ఆనాడు జాతీయ రహదారిని ప్రతిపాదించడం జరిగింది. వాటి యొక్క పురోగతి, అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అదేవిధంగా ప్రైవేటు భూముల్ని రక్షించేటటువంటి బాధ్యత, ఎక్కడైనా దురాక్రమణ జరిగినా, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వానికి దఖలుపరిచేటట్టుగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఏ మున్సిపాలిటీలో ఏ పని కూడా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా అధికారులందరూ చిత్తశుద్ధితోటి పనిచేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.